ప్రేమానామం కలిగిన మా ప్రేమలో తండ్రి ధనమైన దేవ, మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మీ సన్నిధిలో మీ వాక్కుల కోసం నేను కూర్చున్నాను నాయన. మా ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను. మా మనసును మా ఆత్మను నేను మీ యొక్క హృదయం పట్ల కేంద్రీకృతం చేసుకొని మా బ్రతుకును జాగ్రత్తగా మీ వైపు మళ్లించుకునేటటువంటి ప్రయత్నంలో మీ సహాయం మాకు ఎంతైనా అవసరం నాయన. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి మీకు సౌండ్ సిస్టంలో ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డలు విచక్షణ జ్ఞానాన్ని నేను ఇంకెక్కువగా ప్రసాదింప చేయమని, కేవలం విన్నవారు మాత్రమే మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా నిధుల లోకానికి చేరే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఎన్నో పండుగలు కూడా దాటుకుని వెళ్ళిపోతున్నాం. అలా మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని దినదినము మరణానికి దగ్గర చేసుకుంటున్నాం. మరణానికి దగ్గర అయ్యే కొద్దీ బ్రతుకులో మార్పు రావాలి. అలా వస్తే మనకి క్షేమం, మన కుటుంబాలకు కూడా ఎంతో క్షేమం. కానీ బైబిల్కి వ్యతిరేకంగా మన బ్రతుకులు ఉన్నాయని కూడా బైబిల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే, దేవుని పట్ల భయం కలిగి ఉన్నావా అన్నటువంటి ఒక మంచి ఆలోచనాత్మకమైనటువంటి పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుని పట్ల భయం కలిగి ఉన్నావా? ప్రియమైన దేవుని వల్ల ఏదైనా కొనేటప్పుడు అది కూరగాయలు కావచ్చు, వేసుకునేటటువంటి బట్టలే కావచ్చు, తిరిగేటటువంటి కార్లే కావచ్చు, ఉండేటటువంటి ఇళ్ళే కావచ్చు, ఏదైనా కొనేటప్పుడు ఇక్కడ నేను ₹1 నష్టపోతాను అని తెలిస్తే అక్కడ ఆ వస్తువు కొనడానికి మనిషి ఇష్టపడడు. నష్టపోతాము అని తెలిస్తే ₹10 కూడా పెట్టడానికి సిద్ధపడినటువంటి పరిస్థితిలో మనిషి ఉన్నాడు. అయితే పాపం చేస్తే అతిపెద్ద నష్టం ఉందని, అది నీ దేహాన్ని, నీ జీవితాన్ని, నీ ఆత్మను, సమస్తాన్ని నష్టపోతామని తెలిసినా చేయటానికి పూనుకుంటున్నారని మనిషికి అర్థం కావట్లేదు. వస్తువు విషయంలో నష్టపోతారని తెలిసినటువంటి మనిషి పాపం విషయంలో నేను నష్టపోతానని తెలిసినా కూడా మనిషి జాగ్రత్త తీసుకోవట్లేదు, మనిషి భయపడట్లేదు కూడా. అయితే పాపం చేసినటువంటి వారి బ్రతుకు ఏమవుతో, భక్తిహీనుల జీవితాలు ఎలా తారుమారు అవుతాయో కొన్ని మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచించారు. తెలిసి పాపం చేసినటువంటి వారి భక్తిహీనుల గుంపు గురించి బైబిల్లో ఏమి రాయబడిందో ఒకసారి చదువుకొని ముందుకు వెళదాం. తెలిసి పాపం చేసేటటువంటి వారి జీవితాల గురించి దేవుడు ఏమి రాయించాడో ఒకసారి చూసుకొని ముందుకు వెళదాం. యోబు గ్రంథము 18వ అధ్యాయము. యోబు గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా రాదు. యోబు గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగు చేయును, భయములు వారిని వెంటాడి తరుమును అన్నది. చూడండి, ఏమండి, బాగా వినాలి. నలుదిక్కుల భీకరమైనవట వారినంట భయం కలుగు చేస్తాయంట. ఈ పాపం చేసేటటువంటి వారిని ఉద్దేశించి, తెలిసి పాపం చేసేటటువంటి వారిని ఉద్దేశించి రాయబడినటువంటి మాట
నలుదిక్కులో భయంకరమైనటువంటి భయం కలుగుతూ ఉంటుందంటారు. ఏమిటి? భయములు వారిని వెంటాడి తరుమును అన్నది చూడండి. భయమే కాదంట, భయాలు వెంటాడి తరుముతాయి అంట వీడు. భయాలు మానవుడు పాపం చేస్తే వెంటాడేది ఒకటి ఉంది, వేటాడేది ఒకటి ఉంది. ఏదది? భయం. మనిషి తప్పు చేస్తే, మనిషి పాపం చేస్తే మనిషిని ఒకటి వెంటాడుతూనే ఉంటుంది ఎప్పుడు. అది ఏది అంటే భయం అనే చెప్పవచ్చు అని బైబిల్ చెప్పింది. ఏమిటి? ఒక వీధిలో కుక్క కరుస్తుంది అని తెలిసింది అనుకోండి, ఆ వీధిలోకి వెళ్తారండి? వెళ్ళరు. ఎందుకంటే భయం, కుక్క కరుస్తుందేమో అని. దొంగ తిరుగుతున్నాడు రాత్రి అని తెలిస్తే మనుషులు ఇంట్లో నుండి భయపడుతూ ఉంటారు. దొంగ తిరుగుతున్నాడు, ఏదైనా చేయొచ్చు. వస్తువులు దోచుకుని వెళ్ళే టైంలో అవసరమైతే చంపేయించుకోవడానికి అన్నటువంటి దొంగల విషయంలో భయపడ్డటువంటి మనిషి, కుక్కల విషయంలో భయపడ్డటువంటి మనిషి, పాపం చేస్తే నిన్ను భయాలు వెంటాడుతున్నాయి అన్న సంగతి మనిషి మర్చిపోయాడు కూడా. నీవు ఒక్కసారి పాపం నీవు చేసావా, నీ వెంట భయం ప్రారంభమైపోతుంది. నీతో పాటు భయం ఒకటి ప్రారంభమవుతూ ఉంటుంది. నువ్వు ఒక్కసారి కానీ తప్పు చేసినా, పాపం చేసినా భయం అనేది నీ వెంట ఉంటూనే ఉంటుంది. తప్పు చేసావా, భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. బాగా గమనించాలి. ఏమిటి? బైబిల్లో హేరోదు రాజు మీకు తెలియదే కాదు. హేరోదు రాజు తన భార్యను మోసం చేసి ఎవరో భార్యను తెచ్చుకొని కాపురం ప్రారంభించాడు. బాగా వినాలి మీరు. భార్యను వదిలేశాడు. ఆ రోజు నుంచి వారి జీవితాలలో భయం ప్రారంభమైపోయింది కదా. అర్థమవుతుందో లేదు? ఎవరో భార్యను తెచ్చుకున్నాడు, సొంత భార్యను వదిలేశాడు. ఇక ఆ రోజు నుంచి ఇద్దరు కాపురాన్ని ప్రారంభించి ముందుకు సాగుతుంటే వీళ్ళిద్దరి జీవితాల్లో భయాలు మొదలైపోయినాయండి. ఇక ఎందుకంటే తప్పు చేస్తే భయం వెంటాడుతుందని చెప్పి బైబిల్లో ఉంది కదా. అలా భయాలు ప్రారంభమవుతున్నటువంటి టైంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని దేవుడు పంపించాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెచ్చరించాడు. ఇది గమనించినటువంటి వారు ఆ భయంలో యోహాను గారిని చెరసాలలో ఏం చేస్తారు? హేరోదు, హేరోదియా ఇద్దరు కలిసి. చూద్దాం, వచ్చినాన్ని ఒకసారి చూద్దాం. తప్పు చేసినటువంటి వారిని భయాలు వెంటాడుతూ ఉంటాయంట. యోహాను గారి గురించి మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3 నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎలాగనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదుతో మాట్లాడుతున్నాడు ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ఏమని? నీవు నీ సహోదరుడైనటువంటి ఎవరో భార్యను నువ్వు తీసుకుని వచ్చి ఉంచుకున్నావు, చాలా తప్పు చేస్తున్నావు హేరోదు అని బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించెను. ఏం చేశాడు హేరోదు? నువ్వు నన్నే అంటావా అని ఏమిటి తీసుకొచ్చి ఎక్కడ వేశాడు? ఉంచుకున్నట్టు న్యాయం కాదని ఏమిటి జరిగింది చెప్పడంలో తప్ప అండి. అది హేరోదుకి బాధ అనిపించింది. హేరోదు ఆమె నిమిత్తం ఎంత బాగుంది మీరు బాగా గమనించాలి. ఉంచుకొని తెచ్చుకున్నాడే, వేరే వాళ్ళ భార్యను తీసుకుని వచ్చాడే, ఆమె నిమిత్తం అని ఉంది చూడండి. ఇతని చెరసాలలో వేయించడానికి కారణం ఎవరు? ఆ ఉంచుకున్న ఆవిడ. ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. మనం కూడా బుద్ధి చెప్పేవాడంటే మనకు నచ్చదండి. అరే నువ్వు తప్పు చేస్తున్నావు, సరిదిద్దుకో, ఇది మంచి పద్ధతి కాదంటే నచ్చదు వాళ్ళకి కూడా. ఇప్పుడు హేరోదుకు కూడా అదే నచ్చలేదు. అధికారం ఉంది కాబట్టి తీసుకెళ్లి సెల్లో పడేశాడు. ఏమిటి? నచ్చలేదండి. నువ్వు తప్పు చేస్తున్నావురా అంటే పగబెట్టుకుంటాడు కూడా మనిషి, పగబెట్టుకుంటాడు.
నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను పొగిడేవాడంటే నీకు మహా ఇష్టం అండి. నువ్వు ఎన్ని తప్పులన్నా చెయ్యి, నిన్ను పొగిడేవాడు నీ పక్క నుండి నువ్వు రైట్రా బాబు, నువ్వు ఏది చేసినా కరెక్టే అని అంటున్నాడు అనుకో, వాడు చాలా ఇష్టపడతాడు, వాడి మీద ఏ బాగుండదు. యోహాను గారు ఎవరో భార్యను నువ్వు ఉంచుకొని ఉన్నావని హేరోదుతో అనగానే పగ పెట్టుకున్నాడు. తీసుకెళ్ళి ఆమె నిమిత్తము ఏం చేశాడు? చెరసాల్లో వేయించాడు. 5వ వచనం, అతడు ఇతన్ని చంపగోరెను కానీ, చెరసాల్లో వేయించడం కాదు కానీ నెక్స్ట్ ఇతను చంపేయాలనుకుని కూడా డిసైడ్ అయిపోయాడు. ఎవరు? హేరోదు. చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. కానీ జన సమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. హేరోదు కూడా భయం మొదలైంది. చూడండి, ఇప్పుడు యోబు గ్రంథంలో 18వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్పాడు? తెలిసి తప్పు చేసినటువంటి వారిని భయాలు ఏం చేస్తాయంట? వెంటాడతాయంట. ఇప్పుడు ఇతని చంపాలని చూస్తున్నాడు కానీ జన సమూహము ఇతనిని ప్రవక్త అని అనుకుంటున్నారట. జనం అందరు ఏమనుకుంటున్నారు? ఇతను ప్రవక్త కదా, మరి ప్రవక్తను చంపాడంటే మరి ఇంకా మామూలు విషయం కాదు అని చెప్పేసి జనాలకు భయం మొదలైపోయింది. చూడండి, జనాలను చూసి భయపడటం మొదలైపోయింది హేరోదుకి. ఎందుకు భయపడ్డాడు చెప్పండి? ఎందుకు భయపడ్డాడు? ఎవరికి భయపడ్డాడు? ఇప్పుడు జనాలకు భయపడ్డాడు. ఎందుకు? ఈ వ్యక్తిని చంపితే జనాలు నా మీద తిరగబడతారు. ఎందుకంటే ప్రవక్తను నమ్ముతున్నారు కాబట్టి తిరగబడతారు. ఒకవేళ తిరుగుబాటు చేస్తే నా సీట్ ఏమైపోతుందో నాకు తెలియదు, నేను గతి దిగిపోవాల్సి వస్తుంది అని భయం మొదలైపోయింది. చూసారా? తప్పు చేస్తే మనిషి భయపడతాడనమాట. వారు ఊర్లో పట్టేసుకోవచ్చు. భయాలు మొదలవుతాయంటే చూసాడు. యోబు గారు చక్కగా వివరించాడు. భయము కాదు, భయాలు. ఒక భయం చూసాం. ఏం భయం అది? ఈ వ్యక్తిని కానీ నేను చంపితే ఈ జనాలు ప్రవక్తను నమ్ముతున్నారు కాబట్టి జనాలకు భయపడ్డాడు. సీట్ ఎక్కడ పోతుందోనని. ఏమన్నా అర్థమవుతుందా? బాగా గమనించాలి. మొట్టమొదటిగా హేరోదు దేనికి భయపడుతున్నాడు? తీసుకొచ్చిందే వేరే వాళ్ళ భార్యని తీసుకొచ్చి ఉంచుకున్నాడని రాసింది బైబిల్లో. ఇది కరెక్ట్ కాదు నాయన అని యోహాను గారిని అన్నందుకు చెరసాల్లో వేయించాడు. పైగా చంపాలనుకున్నాడు. ఎవరి నిమిత్తము? ఆమె నిమిత్తం. ఇక జనాలకు భయపడిపోతున్నాడు. నా సీటు పోయిందంటే ఉన్నదానికి ఎసరు వచ్చేసింది కదా అని. ఇక చూద్దాం. ఒక భయాన్ని చూసాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. 6:20. ఇక్కడ మార్కు గారు ఏం చెప్తాడంటే అతన్ని చంపింపగోరెను గాని. మత్తయ్య గారు ఏం చెప్పాడు? దాని కంటిన్యూషనే. అతన్ని అంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారిని చంపింపగోరెను కానీ ఆమె చేతగాకపోయెను. చంపాలని ఆ ఉంచుకున్న భార్య కూడా చూస్తోంది. ఎవరిని? యోహాను గారిని. కానీ ఆమె చేత కాకపోయాను. ఎందుకు చంపించలేకపోయింది? ఎందుకు యోహాను గారిని చంపలేకపోతుంది అని అంటే ఎందుకనగా చూడండి. ఎందుకు చంపలేకపోతుందంటే యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి. చూసారండి, యోహానంట నీతిమంతుడంట, పరిశుద్ధుడంట. నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు భార్య కూడా, ఉంచుకున్న భార్య కూడా ఎరిగి హేరోదు కూడా భయపడుతుంది. తన పేరేమో హేరోదు, ఈవిడి పేరేమో హేరోది. అంతే కదండి, అర్థమైంది కదా? తేడా అర్థమైంది మీకు? ఆమె హేరోదు ఎరిగి అతనికి భయపడి, ఆ ఉంచుకున్న భార్య కూడా భయపడుతుంది. చూడండి,
ఆ ఉంచుకున్న భార్య కూడా చంపాలని చూసింది. అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చాను. ఏం చేస్తుంది? అమ్మో, ఈ నీతిమంతుడిని చంపినా, ఈ నీతిమంతుడిని ఏమైనా నిందలేసినా, ఈ పరిశుద్ధుడిని మనం ఏమైనా అన్నా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది. అతను నీతిమంతుడు, ప్రవక్త అని ప్రజల్లో నానుడుంది, ఎంచుకుంటున్నారు, భావిస్తున్నారు, నమ్ముతున్నారు. కనుక ఈ యోహాను గారిని కానీ మనం చంపామా అని భయపడిపోతుంది. చంపకూడదు, అతను పరిశుద్ధుడు, నీతిమంతుడు అని ఇతని మీద మనం ఏం అనకూడదని భయపడి. అక్కడేమో హేరోదు భయపడుతున్నాడు జనాలకి, ఇక్కడేమో హేరోదియా భయపడుతుంది. ఎవరికి? యోహాను గారికే భయపడిపోతుంది. అతను నీతిమంతుడు కనుక. బాగా వినాలి. అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చాను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయినాను, సంతోషంతో వినిచుండేను. కాముగా వింటుంది వాక్యం. హేరోదే ఇద్దరు కాముగా వాక్యాన్ని వింటున్నారు. ఏం చేయలేక జనాలకు భయపడుతున్నారు ఒక పక్క, మరో పక్క యోహానుకి భయపడుతున్నారు. ఫస్ట్ జనాలకు భయపడ్డాడు, రెండు యోహానుకే భయపడ్డాడు కదండి. నీతిమంతుడి జోలికి వెళ్ళకూడదండి, ఎప్పుడు పరిశుద్ధుల జోలికి వెళ్ళకూడదు అని బైబిల్ తెలియజేస్తుంది. అంటే ఒక భయం ఎంత వెంటాడుతుందో మీరు బాగా గమనించాలి కదండి. ఒక భయం ఎంత వెంటాడుతుంది. అసలు వీళ్ళకి భయం ఎందుకు వచ్చింది? భయాలు ఎందుకు తరుగుతున్నాయి? తప్పు చేశారు కనుక. ఏం తప్పు చేశారు? ఎవరో భార్యను తీసుకొచ్చి వేరే వాళ్ళ భర్తకు మోసం చేశాడు హేరోదు. అలాగే హేరోదియ కూడా అతను భర్తకు మోసం చేసి వేరే అతనితో వచ్చేసింది, ఉంచుకుంటాడు అనంగాల్ని. బాగా గమనించాలి మీరు. భాగస్వామిని మోసం చేయటం రెండు కుటుంబాలకు భాగస్వామిని మోసం చేసి రెండు కుటుంబాలను మెయింటైన్ చేయడం ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు కాదా మీరు చెప్పండి. పైకి మాత్రం భక్తులు, పైకి మాత్రం క్రైస్తవులు, పైకి మాత్రం మేము పండుగలు జరుపుకుంటున్నాము అని సంవత్సరాలు గతిస్తున్నాయి. మరణానికి దగ్గర అవుతున్నా కూడా ఏమిటి బయట వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. క్రైస్తవ సంఘాల గురించే, క్రైస్తవ విశ్వాస జీవితాల గురించే మాట్లాడుతూ, కుటుంబాల గురించి బైబిల్ మాట్లాడతాం. రెండు కుటుంబాలని మెయింటైన్ చేయటం ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది, కామన్ అయిపోయిందండి బాబు. పైగా అది అసలు పాపం అన్నట్టుగా కూడా ఫీల్ అవ్వట్లేదు చాలా మంది. బాగా వినాలి మీరు ఇలాంటి మాటలు. మేము పండగ చేసేసుకుంటున్నాం, మాకు తిరుగులేదు, మేము ఏదేదో చేసేస్తాం మీరు అనుకుంటున్నారు. మా బైబిల్ పట్టేస్తుంది. ఏమండి, లైంగిక దుర్నీతి అంటే ఏంటి అర్థం ఏంటి తెలుసా? లైంగిక దుర్నీతి అంటే భర్తను కాదని ఇంకొకరితో ఉండటం, భార్యను కాదని భర్త ఇంకొక ఆవిడతో ఉండటం. ఇది లైంగిక దుర్నీతి. నీతి కాదు, ఇది దుర్నీతి. ఇలాంటి దుర్నీతిమైనటువంటి పనులు చేస్తూ ఏముందిలే అని లైట్ తీసుకుంటున్నారు. ఎందుకు లైట్ తీసుకుంటున్నారో తెలుసా అండి? చర్చికి వస్తున్నాం, కానుకలు వేస్తున్నాం, ఇది పెద్ద పాపమే కాదు అనుకుంటూ ఆ లైంగిక దుర్నీతిలో పడి భర్త భార్యకు మోసం చేసి వేరొకరితో ఉండటం, భార్య భర్తకు మోసం చేసి వేరొకరితో ఉండటం ఈ రోజు పెద్ద పాపంగా కూడా ఫీల్ అవ్వట్లేదు క్రైస్తవ కుటుంబాలలో ఉన్నటువంటి ఇలాంటి విశ్వాస జీవితంలో కొనసాగేవాళ్ళు. కానీ బైబిల్ పట్టేస్తుందండి. ఏమండి, బైబిల్ పట్టేస్తుందండి. అలా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నారు, కానీ దేవుని భయం లేదు. ఇలాంటి ఎంజాయ్ చేసేటటువంటి వారి గురించి నిజంగా దేంట్లో ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు? వ్యభిచారంలో ఎంజాయ్ చేస్తున్నారు. నిర్గమకాండము 20వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూద్దాం, వ్యభిచారం గురించి ఏముందో. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. మోషే గారి ఆధ్వర్యంలో ఇశ్రాయేలుకు కొన్ని 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏముందండి? 20వ అధ్యాయం 14వ వచనం, వ్యభిచరింపకుడి అన్నది చూడండి. చాలు. ఆ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏముందండి? వ్యభిచారం చేయొద్దు అని. వ్యభిచారం అంటే దేవునికి నచ్చదు అన్నమాట. దేవునికి నచ్చదు. బాగా వినాలి క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ సంఘమా, జాగ్రత్తగా వినాలి.
ఎవరైతే ఇలాంటి తప్పుడు ఆలోచనలతో తప్పుడు అభిప్రాయాలతో ఉన్నటువంటి వారిని బైబిల్ అడుగుతోంది, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు, నువ్వు వెళుతున్నటువంటి ఏ చర్చికి అయితే నువ్వు వెళుతున్నావో ఆ చర్చిలో నువ్వు వేస్తున్నటువంటి కానుకలే చూసి నువ్వు ఆనందపడుతున్నావేమో దేవుడు అంటున్నాడు, వ్యభిచారం అంటే దేవుడికి నచ్చదు, దీన్ని లయానికి దుర్నీతి అని అంటుంది. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. 54:5 వచనం ఏముంది? నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుడి గురించి మాట్లాడుతూ దేవుడు కూడా తనను తాను భర్తగా ఊహించుకుంటున్నాడట. అర్థమైంది మీకు పాయింట్? బాగా వినాలి. దేవుడు కూడా తనను తాను భర్తగా ఊహించుకుంటున్నాడు. ఏ విషయంలో? నిన్ను సృజించిన విషయంలో. నిన్ను సృజించిన వాడు నీకు భర్త. నిన్ను సృజించిన వాడు నీకు భర్త. నీకు భర్త అంటే నీవు నీ భర్తను మోసం చేసిన, బాగా వినాలి, దేవుడు కూడా నిన్ను భర్తగానే ఊహించుకుంటున్నాడు సృజించిన విషయంలో. నీవు నీ భర్తను మోసం చేసినా, నీ భార్యను మోసం చేసినా, భర్తగా ఊహించుకున్నటువంటి దేవుడు అంటున్నాడు, ఈ భర్తనే మోసం చేసింది. నీకు ఇచ్చిన ఈ 60-70 సంవత్సరాల్లో ఈ భర్తనే మోసం చేసింది. రేపు ఏమండి నన్ను ఎందుకు మోసం చేయదు? అర్థమైంది మీకు పాయింట్? కళ్ళ ముందు ఉన్న ఈ భర్తనే మోసం చేసింది. రేపు నేను కూడా భర్తగానే ఉన్నాను కదా, సృజించిన వాడు భర్తను ఊహించుకుంటున్నాడు కదా, రేపు నన్ను మోసం చేయదని గ్యారంటీ ఉందా? రేపు నాకెందుకు మోసం చేయదని ఊహించుకుంటున్నాడు. ఇంకా తరతరాలు నాతో ఎలా కలిసి ఉంటాడని అసహించుకుంటున్నాడు దేవుడు కూడా. ఇక్కడ కొద్ది రోజులు కలిసి ఉండటానికి ఇష్టపడినటువంటి నీవు రేపు తరతరాలు నాతో కలిసి ఉంటావని నేను ఎలా అనుకోగలను అంటున్నాడండి. ఎలా అనుకోగలను? బాగా గమనించాలి. ఈరోజు భర్త భార్యను మోసం చేస్తున్నాడు, భార్య భర్తను మోసం చేస్తోంది. ఇద్దరు కలిసి మందిరానికి వస్తాడు. మందిరంలో భర్త అంటున్నాడు, నేను కూడా భార్యాభర్తల సంబంధంతో మాట్లాడుతున్నటువంటి మాటలు, సృజించిన వాడు నీకు భర్త ఉన్నటువంటి భర్త అంటున్నాడు. ఇదిగో కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే, కళ్ళ ముందు ఇంత మోసం జరుగుతుంటే, రేపు నా దగ్గరకు వచ్చి నా దగ్గర గ్యారెంటీగా ఉంటావని, నన్ను మోసం చేయవని ఏమైనా గ్యారెంటీ ఉందా అంటే ఎందుకు మోసం చేయట్లేదు? బాప్తిసం తీసుకున్న రోజు పెళ్లినాటి ప్రమాణాలు గుర్తుపెట్టుకోండి. మీకు వివాహం జరిగినటువంటి ప్రమాణాలు గుర్తుపెట్టుకుంటే అదే ప్రమాణాలు బాప్తిసం తీసుకున్న రోజు కూడా మీకు ప్రమాణాలు చేపిస్తారు. బాప్తిసం తీసుకున్న రోజు ప్రమాణాలు చేస్తారు. కొద్ది రోజులకి బాప్తిసం తీసుకున్నటువంటి వారు మందిరానికి దూరం అయిపోతారు. అంటే నువ్వు భర్తను మోసం చేసినట్టు కాదా? ఆలోచించు, భర్తను మోసం చేసినట్టు కాదా? అందుకే దేవుడు కూడా అలాంటి వారిని అసహించుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం పైగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? భర్తను మోసం చేసి ఏం మాట్లాడుతున్నారు చూడండి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం. బాగా వినాలి మీరు. లేదండి నేను నా భార్యతోనే నేను సంసార జీవితం నేను కొనసాగుతున్నాను, లేదు నేను నా భర్తతోనే సంసార జీవితం కొనసాగుతున్నాను, నేను ఎవరిని మోసం చేయలేదు అనుకుంటే, మందిరంలో నువ్వు ప్రమాణం చేసేవే, నీళ్ళలో బాప్తిసం తీసుకునేటప్పుడు మరి ఆ భర్తను మోసం చేసేవుగా. మందిరం మానేసి, సంఘాన్ని వదిలేసి, సహవాస జీవితాన్ని వదిలేసి, పరిశుద్ధ సహవాసాన్ని వదిలేసి. చూసారండి 36వ అధ్యాయం పైగా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 36వ అధ్యాయం 1వ వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము. భక్తిహీనుల హృదయం, ఒకప్పుడు భక్తి ఉంది కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఈ భార్యకి భక్తిహీనత వచ్చేసింది. భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అతిక్రమం అంట దేవోక్తి వలె పలుకుతుందంట. క్రమం కాదు ఇది, అతిక్రమం. ఎలా పలుకుతుంది? తప్పు చేసి కూడా సమర్థించుకుంటాడు. అర్థమైందండి? తప్పు చేసి కూడా సమర్థించుకుంటాడు. తప్పు లేదని దేవోక్తి వలె పలుకుతాడు.
దేవోక్తి వల్లే పలుకుతాడు. ఏమండి, సిగరెట్ తాగుతారు, మందిరానికి వస్తారు, తప్పు కదా, చిన్న తప్పుల గురించే. ఏమండి, గుట్కాలు తింటారు, చర్చికి వస్తారు, అది తప్పులు కావా? ఏమంటే తప్పులు కాదా అండి? ఇది పెద్ద పాపం కాదు అన్నట్టుగా ఉంటారు, కాదు అన్నట్టుగా మాట్లాడతారు. ఆదివారం అందరూ చక్కగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని చక్కగా బైబిల్ పట్టుకుని వెళుతూ ఉంటారు. ఆదివారం నువ్వు ముట్టుకోకపోవచ్చేమో, మిగతా 6 రోజులు నువ్వు సిగరెట్ తాగట్లేదా, మందు తాగట్లేదా, గుట్కాలు తింటలేదా, లైంగిక దుర్నీతితో ఒక భర్త ఇంకొక భర్తకు సరెండర్ అయినటువంటి భార్యతో వెళ్ళి జీవితాన్ని, శరీరాన్ని పంచుకోవట్లేదా? ఆలోచించాలి. పైగా ఏం మాట్లాడతాడంటే, ఇవి పెద్ద తప్పేం కాదయ్యా, ఎందుకు నేను మందిరానికి వెళుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, పాట పాడుతున్నాను, మొక్కుబడి కానుకలు చెల్లిస్తున్నాను, సెమీ క్రిస్మస్లో కొన్ని వేలు తగలబెడుతున్నాను, పులిహోర పట్లాలు పంచుతున్నాను. ఒక్కసారి నీ అంతరాత్మను పరీక్షించుకో. పైగా ఏం మాట్లాడతారంటే, అవి పెద్ద తప్పులే కాదు, మందిరము లోనికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన చూసుకోమని చెప్పేసి ఆ లోన చెప్పాడు కానీ బయట కాదు కానీ సమర్థించేటటువంటి మాటలు ఈరోజు. ఇంకా వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మొగుడు భయం లేదండి, అందుకే భార్య ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికో వెళుతుంది, వస్తూ పడుతుంది, మొగుడు భయం అసలు లేదని అంటారే మీరే. మరి దేవుడు భర్త అయినప్పుడు, సంఘం వధువైనప్పుడు, అంటే ఇప్పుడు దేవుడు భయము, దేవుడు భర్తగా ఉంటే దేవుడైన భర్త భయం బొత్తిగా లేదు. అందుకే మందిరాలు మానేస్తారు, సంఘాలు మానేస్తారు, సహవాసాన్ని మానేస్తారు, ఊరి మీద పడి తిరుగుతారు. వీళ్ళ స్వేచ్ఛాపరులని అంది బైబిల్. వారి దృష్టికి దేవుని భయము బొత్తిగా లేదు. ఏం మాటలండి, బొత్తిగా లేదట. దేవుని భయం అంటే అక్కడ భర్త భయం. సంఘం వధువు, సంఘానికి రక్తం కార్చినటువంటి ఆయన వరుడు భయం లేదు ఈరోజు సంఘానికి. మందిరములోనే వేషధారణ, బయట ఎవరు నచ్చినట్టు వాళ్ళే. దేవుని భయం బొత్తిగా లేదు. పైగా ఏం చేస్తారంట, దేవోక్తి పలికినట్టు పలుకుతారంట, కానీ వాళ్ళు చేసేది అక్రమం అని ఉంది చూడండి. మొదటి లైన్లో, హృదయములలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది. రోమీలకు రాసినటువంటి పత్రిక, దీనికి మళ్ళీ దేవుడు, భక్తి, సంఘం అని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారండి ఈరోజు. రోమీలకు రాసినటువంటి పత్రిక నిజాలు కొంచెం చేదుగానే ఉంటాయి. యోహాను గారు నిజం మాట్లాడాడు. ఏ రోజు నువ్వు తప్పు చేస్తున్నావు, వేరే వాళ్ళ భార్యను తీసుకుని ఎత్తుకొచ్చి ఉంచుకోవటం అనేది తప్పు అన్నాడు. మీరు పగ పెట్టుకున్నా, చంపాలనుకున్నా, ద్వేషించినా, అసహించుకున్నా, ఈ రోజు క్రైస్తవ కుటుంబాలలో జరుగుతున్నది లైంగిక దుర్నీతి. మ్యాక్సిమం ఇదే జరుగుతుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. వాడు దేవుని భయం బొత్తిగా లేదంట. వాళ్ళ దృష్టికి వాళ్ళు దేవోక్తులు, నేనే దేవుడు అన్నట్టు పలుకుతారంట. చూడండి, ఇంకా చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనలో కూడా ఏముందో చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 15వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును, కష్టమును వారి మార్గములో ఉన్నవి. వారి బ్రతుకులు ఒకరోజు నాశనమేనంట. వారి కుటుంబాలు నాశనము, వారి కష్టం కూడా నాశనం అయిపోతాడ. కష్టం ఇంటికి రాదు కదా. వారి కష్టమును వారి మార్గములో ఉన్నది. శాంతి మార్గమును వారెరుగరు. శాంతి అంటే తెలీదు, సమాధానం అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు, దేవుడు వాక్యం అంటే తెలీదు, పట్టించుకోరు. శాంతి మార్గమును వారు ఎరుగరు. ఏంటండి, వారి కన్నుల ఎదుట
దేవుని భయం లేదు. దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదంటండి. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయము లేదు. దేవుని భయం ఉంటే తప్పు చెయ్యాలంటే చెయ్యి వణికిపోతాయి. ఏమంటే దేవుని భయం ఉంటే తప్పు చెయ్యాలంటే తలనొప్పి వచ్చింది. కానీ దేవుని భయం లేని వాడు ఏ తప్పైనా చేస్తాడు. మందిరంలో 1 గంట సేపు నువ్వు కాముకుంటాడేమో, బయట అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తాడు. అది ఒక యూత్ దగ్గర నుంచి, ఒక పిల్లల దగ్గర నుంచి, ఒక నడి వయసు వాళ్ళ దగ్గర నుంచి, ఒక ముసలి వృద్ధుల వాళ్ళ దగ్గర నుంచి కూడా జరుగుతున్నది ఇదే. నిలదీసి నువ్వు తప్పు చేస్తున్నావంటే మంట, ద్వేషం, కుట్ర. చూసారా, హేరోదు కట్టుకున్న భార్యను మోసం చేశాడు. భర్తకు మోసం చేసింది హేరోదియా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు గమనించాలి. ఒకవేళ నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి నీ భర్తను నువ్వు మోసం చేస్తున్నావేమో, నీ భార్యను మోసం చేస్తున్నావేమో. భర్త, ఈ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ భర్తను భార్యను మోసం చేసుకున్నటువంటి నువ్వు పరలోక రాజ్యంలో శాశ్వతంగా నా దగ్గర ఉండాలి అంటే ఆయన ఇలాంటి మోసగాళ్ళకి అవకాశం లేదు. మందిరంలో కానుకలిస్తూ, మందిరంలో నీ పెత్తనాన్ని ఊరేగిస్తూ, బయట చేయాల్సినటువంటి ఇలాంటి అతిక్రమంలో నువ్వు కొనసాగుతున్నావేమో, నీ అధికారం చెలరేగుతుందని చెప్పేసి దేవుని దేవోక్తి వలె పలుకుతున్నావేమో. ఒక్కసారి నువ్వు గమనించాలి.